హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా బెస్ట్ ఫ్రెండ్ అను వాళ్ళ పాపది ఈరోజు ఫస్ట్ బర్త్డే ఉంది, అందుకే ఈ పార్టీకి వచ్చాము. సెట్ మాత్రం సూపర్గా ఉంది కదా. సెట్టే కాదు, పాప కూడా ముద్దుగా ఉంటుంది. అదిగో వచ్చింది బర్త్డే గర్ల్ మరియా గాడు. చూడండి ఎంత క్యూట్గా ఉందో, బుట్ట బొమ్మల. పిల్లలు పుట్టాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. దట్టు ఇంత అందగత్తె కావాలంటే ఇంకెంత అదృష్టం చేసుకొని ఉండాలో. మా అను అయితే ఫుల్ అదృష్టం చేసుకొని ఉన్నట్టుంది, అందుకే ఇంత మంచి అందగత్తె పుట్టింది. బుట్ట బొమ్మ లాంటి అమ్మాయి. అమ్మాయిని చూస్తుంటే నా ప్రాణం అంతా పోతుంది. నాకెందుకు అమ్మాయి కాలేదా, ఇద్దరు అబ్బాయిలని ఎందుకు ఇచ్చాడా దేవుడు అని ఇయ్యని వాటి గురించి పదే పదే ఆలోచిస్తే ఇంకెందుకు బాధపడడం. ఇచ్చారు కదా నాకు ఇద్దరు ఆనిముత్యాల లాంటి అబ్బాయిలని, పర్లేదులే ఈ జన్మకి ఇలా సర్ది పెట్టుకుందాం. నాకైతే ఒక్కటి అర్థమైంది, ఫుల్గా అమ్మాయిలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, బాగా పిచ్చి ఉన్న వాళ్ళకి మాత్రం అబ్బాయిలే పుడతారు, అమ్మాయిలు మాత్రం అస్సలు పుట్టరు. నేను ఎంత మొక్కుకున్నానో, నేను ఎంత ఆలోచించానో, అందుకే నాకు అమ్మాయిలు రాలేదేమో. ఆ దేవుడు అలా చేస్తాడు కావచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా నాకు ఇల్లు కావాలి, ఈ ఇల్లే కావాలి అని పిచ్చి ప్రేమ, పిచ్చి నమ్మకం అనేది అయితే పెట్టుకోవద్దు. అది మనం ఎంత కోరుకుంటామో మనకి దానికి అపోజిటే అవుతుంది. ఎవరైతే ఏంది అని లైట్ తీసుకున్న వాళ్ళకే మంచిగా వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఉంటారు. మనలా పిచ్చి పెంచుకున్న వాళ్ళకి మాత్రమే మనకు అపోజిట్గా వస్తారు అనేది మాత్రం నాకు క్లారిటీగా అర్థమైంది. అనుకున్న విషయాలు మాత్రం ఏదీ చేయలేదు దేవుడు నాకు. కాకపోతే నేను అనుకోలేనివి కూడా నాకు ఇచ్చిండు, అది మాత్రం హ్యాపీ. అందులో ఒకటి మాత్రం ఫ్రెండ్స్. చేతులతో మనం సెలెక్ట్ చేసుకునేది ఫ్రెండ్స్ని ఒక్కరిని మాత్రమే. అది నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఆ విషయంలో మాత్రం నేను అదృష్టవంతురాలనే చెప్పవచ్చు. కష్టాల్లో సుఖాల్లో తోడుండే వాళ్ళు ఫ్రెండ్ మాత్రమే అని ప్రతి కొటేషన్లు, వాట్సాప్ స్టేటస్లో చూస్తాం కదా. కానీ నేను లైఫ్లో చూశాను, నా ఫ్రెండ్స్ నాకు ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటారు. ప్రతి పని చిన్నదా పెద్దదా అది ఏది కాకుండా ఇది మేము చేయొచ్చా చేయరాదా, ఇందులోకి వెళ్ళొచ్చా వెళ్ళరాదా అనేది ఏది ఆలోచించరు. నాకు అవసరం ఉంది అని అంటే ఏది ఆలోచించకుండా వచ్చేస్తారు. నాకు అమ్మ వాళ్ళు ఎంత తోడుంటారో నా ఫ్రెండ్స్ కూడా అంతే ఉంటారు. వాళ్ళు ఏ మాత్రం కూడా వెనకాడరు. ప్రతి విషయానికి నాకు ఫ్రెండ్సే హెల్ప్ చేస్తారు. నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో తను ఒకటి. తను నాకు క్లాస్మేట్ కాదు, రూమ్మేట్ కాదు, కానీ అంతకన్నా ఎక్కువగా ఫ్రెండ్ అయిపోయింది. ఎలా అంటే నా హస్బెండ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళతోటి మేము పరిచయం అయినాం. కాకపోతే మా పరిచయం కాస్త ఇంత క్లోజ్గా వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళిద్దరికన్నా మా ఇద్దరి బాండింగ్ ఎక్కువ అయిపోయింది. పరిచయం అయితే అయ్యాం, కానీ అబద్ధాలతో స్టార్ట్ అయిపోయింది. అబద్ధాలతోటి స్టార్ట్ అయ్యి గొడవలు అలా అయ్యాయి. కానీ ఒక్కసారి మేము కూర్చొని మాట్లాడడానికి మా హస్బెండ్స్ కూడా కారణం. వాళ్ళు కూర్చొని మాట్లాడిపించారు. మాట్లాడాక తెలిసింది మా అబద్ధాల కారణం ఇంకొకరు అనేది. సెట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎవరు కూడా మా మధ్యలో ఏలు పెట్టినా కాలు పెట్టినా వాళ్ళే కట్ అవుతాయి తప్ప మా ఫ్రెండ్షిప్ మాత్రం కట్ కాదు. అంత బాండింగ్ అంత స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్స్ ఇద్దరు వాళ్ళెంత క్లోజో వాళ్ళకన్నా డబల్ అయిపోయినాం. స్కూల్మేట్స్, నా క్లాస్మేట్స్, వాళ్ళతో నేను ఎంత బాండింగ్ ఉంటానో తనతో కూడా అంతే బాండింగ్ ఉంటుంది నాకు. గొడవలతో స్టార్ట్ అయింది కదా మా బాండింగ్, అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉందేమో. ఫస్ట్ మంచి ఫ్రెండ్షిప్ ఉండి తర్వాత గొడవలు వస్తే విడిపోతారు, కానీ ఫస్ట్ గొడవలు వచ్చి తర్వాత ఫ్రెండ్స్ అయితే మాత్రం వాళ్ళు ఎప్పటికీ విడిపోరు. అదే మేము. ఎప్పుడైనా తన గురించి చెప్పాలనుకున్నాను, ఈ అకేషన్లో తన గురించి చెప్పా. మిగతా ఫ్రెండ్స్ గురించి ఇంకేదైనా అకేషన్లో చెప్తాను. వీడియో మొత్తం తన గురించి చెప్తూనే అయిపోయింది వీడియో. లాస్ట్లో ఒక విషయం చెప్తా, తను ఎంత అందంగా ఉంటుందో తన హార్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. టాపిక్ ఇక్కడికి ఆపేస్తా. ఇప్పుడు ఈవెంట్ అక్క చెప్పే విషయాలను వినండి ఒకసారి. అటు పెళ్లి కొడుకు తరపున 10 మంది, ఇటు పెళ్లి కూతురు తరపున 10 మంది. వాళ్ళే ఉంటారు పెళ్లిలో, వీడిలో మొత్తం జనాలు ఉంటారు. 1 గంటకు మొత్తం తిరిగి ఉంటారు. వాళ్ళు ఎక్కడో తెలియదు. 1 గంటకి అయితే అందరూ వచ్చేస్తారు. చూసి నాకు యాత్ర వచ్చేసింది. ఏమనలేదు, కొన్ని ఓపిక భరించాలి. వాళ్ళ ఓపిక లేనప్పుడు మనమన్నా ఓపిక తెచ్చుకోవాలి అంటే. మన వాళ్ళ ఈవెంట్స్ మనం ఏమైనా చేసుకున్నప్పుడు వచ్చినా వాళ్ళంతా ఓపికగా ఉంటారు. మీరు ఇలా తొందరపడి మీద పడ్డట్టు చేస్తే వాళ్ళు కూడా కట్టే ఇస్తారు. ఓపిక. ఎవరైనా గుర్తుపట్టారా? గుర్తుపడితే కామెంట్ చేయండి. ఒక డైలాగ్ ఫుల్ వైరల్ అయింది తనది. అన్నం తినక ముందే ఐస్ క్రీమ్.
బిర్యానీలు ఫంక్షన్ హాల్లో చేసేది నాకు అసలు నచ్చవు, అసలు టేస్టే ఉండదు. కానీ ఫస్ట్ టైం ఈ ఫంక్షన్ హాల్లో అంటే వీళ్ళు చేసిన బిర్యానీ మాత్రం సూపర్గా అనిపించింది. మా రెస్టారెంట్ టేస్ట్ అనిపించింది. ఇక్కడ సెల్ఫ్ డబ్బా కాదు, రియల్గా మా రెస్టారెంట్ ఫుడ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఆ ఫీలింగే అనిపించింది నాకు. సెల్ఫ్ డబ్బా అయితే అసలు కాదు. నేనే బిర్యానీ లవర్ని, ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది నేను చెప్పగలుగుతా పక్కాగా. చిన్నోడు ఇప్పటికైతే కొంచెం ఆటలో పడిపోయిండు. ఇంకా ఆ లెటర్స్ తోటి మంచిగా ఆడుకుంటుంటే నేను కొద్దిసేపు డ్యాన్స్ చేసిన. ఆ డ్యాన్స్ వీడియోలు మాత్రం లేవు నా దగ్గర. కప్పులు డ్యాన్స్ చేస్తారు, మా ఆయన ఉంటాడేమో అనుకుంటే కరెక్ట్ టైంలో కప్పులు డ్యాన్స్ చేస్తారు అన్న టైంలోనే ఎక్కడికో వెళ్ళిపోయిండు. ఇంకా అందరూ చేస్తుంటే నేను వీడియోలు తీసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలాంటి వీడియోలు కావాలనో కూడా కామెంట్ చేయండి.